నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాప్ యజమానులు ఆందోళనకు దిగారు. ఆన్లైన్ ఫార్మసీ ద్వారా మందుల విక్రయాలు పెరుగుతూ ఉండడంతో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నాయి. మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. జిల్లా మెడికల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలను తక్షణమే నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా మందులు తక్కువ ధరలకు అందుబాటులోకి రావడంతో స్థానిక మెడికల్ షాపులపై భారీ ఒత్తిడి పడుతోంది. దీనివల్ల చిన్న వ్యాపారులు నష్టాల్లోకి వెళ్తున్నారని వారి ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బంద్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో మందుల లభ్యత కొంతమేరకే ప్రభావితమైంది. అత్యవసర సేవలపై మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించి ఆన్లైన్ ఫార్మసీ నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాలని మెడికల్ షాప్ యజమానులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి. సంగీత, మనం చూసుకుంటే కనుక ఇండియా వ్యాప్తంగా కూడా 12 లక్షల మెడికల్ షాపులు కూడా ఈరోజు బంద్కు పిలుపునిచ్చాయి. మనకి ఆల్ ఇండియా ఓవర్గా మనకి చూసుకుంటే కన్నటువంటి చిన్న పెద్ద మెడికల్ షాపుల ఓనర్లు అందరూ కూడా ఈరోజు బంద్కి అయితే ప్రకటనను ఇచ్చారు. ఇది కూడా ఎందుకు అంటే కూడా వాళ్ళు 2 డిమాండ్స్ని అయితే కూడా ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్లోని మందులను సేల్ చేయకూడదు అండ్ అదేవిధంగా రెండోది చూసుకుంటే కనుక మనకేంటంటే భారీ డిస్కౌంట్లు ఇస్తున్నటువంటి ఈ ఫార్మా కంపెనీస్ని కానీ అండ్ ఆన్లైన్ యాప్లను కూడా నిరోధించాలని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి ఎందుకు కారణం అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఆన్లైన్లో మందుల్ని ప్రొవైడ్ చేస్తున్నారో అదేంటంటే ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా ఫాల్స్ ప్రిస్క్రిప్షన్స్కి వాళ్ళు మందులను ఇవ్వడం జరుగుతుంది. సో దీనివలన రోగుల యొక్క ఆరోగ్యానికి ఎంతో తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మెడికల్ షాప్ ఓనర్లు అంటే మెడికల్ షాపుల మీద కూడా ఒక బ్యాడ్ రిమార్క్ పడికే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. అందువలన ఏదైతే ఆన్లైన్లోని మనకి మెడిసిన్స్ని సేల్ చేస్తున్నారో ఆ యాప్స్ అన్నిటిని కూడా నిరోధించాలి. అసలు ఈ ఆన్లైన్లోని మనకి మెడిసిన్స్ డెలివరీ అనేది మనకి చూసుకుంటే పెద్ద పెద్ద నగరాల్లోని మెట్రో సిటీల్లో ఏంటంటే ఎవరైతే నిస్సహాయమైన పెద్దలు అండ్ అదేవిధంగా రోగులు ఉంటారో వాళ్ళకి అందుబాటుగా ఉండడం కోసం ఈ ఆన్లైన్ సర్వీసులను అయితే పెట్టారు. అయితే కూడా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ ఆన్లైన్ సర్వీసులని వాళ్ళకంటే కూడా వేరే వాళ్ళు అంటే ఎవరైతే కొన్ని అనివార్య కారణాల కోసం అయితే ఈ ప్రిస్క్రిప్షన్స్ని మార్ఫింగ్ చేసి కొన్ని యాంటీబయాటిక్స్ని ఇవ్వటం కానీ అండ్ అదేవిధంగా కొన్ని ప్రెగ్నెన్సీ కిట్స్ని ఇట్లా రకరకాలైనటువంటి ఏవైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోకూడని మెడిసిన్స్ ఉంటాయో ఆ మెడిసిన్స్ అన్నిటినీ కూడా ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం అన్నది దీనివలన ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని అండ్ అదేవిధంగా మనం ఇప్పుడు ఆన్లైన్లో చూసుకుంటే కనుక ఇప్పుడు ఒక ప్రిస్క్రిప్షన్లోని ఒకళ్ళు 5 రోజులకే వాడవలసిన మెడిసిన్ని కూడా వాళ్ళు 4 రోజులకు సరిపడా మెడిసిన్ అంటే యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా ఇవ్వడం, ఈ స్లీపింగ్ పిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో ఇస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమైన విషయం. సో ఫార్మా రంగానికి ఇది చాలా తీవ్రమైన నష్టాన్ని అదేవిధంగా వాళ్ళ రెప్యుటేషన్కి ఒక నష్టాన్ని ఏర్పరుస్తుందని చెప్పేసి వాళ్ళైతే భావిస్తున్నారు. అండ్ అదేవిధంగా చూసుకుంటే వాళ్ళ 2 డిమాండ్ అయినటువంటి కొన్ని ఫార్మా కంపెనీస్ అంటే అదేవిధంగా యాప్స్ అయితే ఏమైతే ఉన్నాయో వాళ్ళు భారీ డిస్కౌంట్స్ అంటే 50% పైగా కూడా భారీ డిస్కౌంట్స్ని అయితే ఇస్తున్నారు. సో ఈ భారీ డిస్కౌంట్ల వలన వాళ్ళు చూసుకుంటే అంటే వాళ్ళు మనకి ఈరోజు ఎగ్జాంపుల్గా కూడా చెప్పారు. ఇప్పుడు సాధారణంగా బయట 10 ట్యాబ్లెట్లు 170 రూపాయలు ఉండేది, అదేవిధంగా 15 ట్యాబ్లెట్లు 180 రూపాయలు ఉన్నా కూడా జనాలు ఏంటంటే ఏదైతే రేట్ ఉందో చూస్తున్నారో తప్ప అక్కడ ఎన్ని ట్యాబ్లెట్స్ వస్తున్నాయి అది ఎంత నాణ్యత ఉంటుంది అనేది కూడా ఏమి చెక్ చేసుకోకుండా డిస్కౌంట్ ఒకటే చూసి తీసుకోవటం వలన ప్రజలు చాలా నష్టపోతారు. అదేవిధంగా రోగులు కూడా చాలా నష్టాన్ని ఎదుర్కొంటారని కూడా ఇటువంటి ఈ దందానంతా కూడా మనకి మాఫీ చేయాలి అంటే నిలోరించాలని చెప్పేసి గత 5 ఏళ్లుగా కూడా ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఉన్నారు. దీన్ని నిరోధించాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో రకాలుగా కూడా ప్రయత్నించినా కూడా పట్టించుకోకపోవడం వలన ఈరోజు మొత్తం ఇండియా వైడ్గా కూడా వాళ్ళు బంద్కు పిలుపునిచ్చైతే ఈరోజు బంద్ ఎంతకాలం కొనసాగించే ఆలోచన ఉందంటారు?
ప్రస్తుతానికైతే కూడా ఒక్కరోజు మాత్రమే మనకి బంద్ని ప్రకటించారు. ఎందుకు అంటే కూడా అత్యవసర సర్వీస్ కాబట్టి ఇక్కడ ఎటువంటి రోగులకి కూడా ఇబ్బంది కలగకూడదని ఇప్పుడు కూడా వాళ్ళు బంద్ను ప్రకటించినా కూడా అత్యవసర సేవల దగ్గర కూడా ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు వెంటనే కూడా మందుల్ని పొందే అవకాశాన్ని కూడా వాళ్ళు మేము ఏర్పాటు చేసామని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ప్రజలు ఈ మందుల లభ్యతపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇలాంటివి తీసుకున్నప్పుడు అంటే ఆన్లైన్ ద్వారా కావచ్చు, డైరెక్ట్ కావచ్చు. ఎస్, ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ప్రిస్క్రిప్షన్స్ ఆన్లైన్లోని అప్లోడ్ చేస్తున్నారు, కానీ అది నిజంగా అవి ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్సా కాదా, అండ్ అదేవిధంగా ఒక యాంటీబయాటిక్స్ కానీ ఇలా ఏ డ్రగ్స్ అయినా కూడా మనకి అంటే ఏ మందులైనా కూడా మనకి ఆన్లైన్లోని పొందడం అన్నది ఏది అంటే మనకి వాళ్ళ కోరుకునేది ఏంటంటే ఏ మెడిసిన్ని మనం ఆన్లైన్లో పొందవచ్చు, ఏ మెడిసిన్ ఆన్లైన్లో తీసుకోకూడదు అనేది అలాగైనా నియంత్రించాలి. లేదు అంటే కూడా ఈ అసలు ఆన్లైన్ డెలివరీ ఆ పద్ధతినే ఆపివేయాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ కీర్తి. మందుల షాప్ బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు వరంగల్ నుంచి. సుధాకర్, బందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? థ్యాంక్ యూ సంగీత. అఖిల భారత రసాయన శాస్త్రవేత్తల సమ్మె ఈ రోజు మే 20వ తారీఖు నాడు భారతదేశం వ్యాప్తంగా మొత్తం యొక్క బంద్ సమ్మెను పిలుపునివ్వడం జరిగింది. అఖిల భారత కెమిస్ట్రీ డ్రగ్స్ అండ్ అసోసియేషన్ సంబంధించిన భారతదేశ ఏఐ అధ్యక్షుడు జేఎన్ షిండే పిలుపు మేరకు మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇటు యావత్ భారతదేశంలో కూడా ఒక బంద్ కొనసాగుతుంది. ఈ యొక్క బంద్లో భాగంగా చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సుమారు 25,000 నుంచి 30,000 మెడికల్ షాప్స్ ఉంటాయి. ఈ యొక్క మెడికల్ షాప్స్ కూడా ఉదయం 5 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 5 తర్వాత వరకు కూడా బంద్ ఉంటుందని పిలుపునిచ్చారు. కానీ సాయంత్రం 5 తర్వాత కూడా తీస్తారా తీయరా అనేది కూడా ఒక సందిగ్ధంలో ఉంది. ముఖ్యంగా చూస్తే వారి యొక్క డిమాండ్స్ ఆన్లైన్ ఔషధ విక్రయాలను నిలిపివేయాలి, అదే కాకుండా కార్పొరేట్ ద్వారా లోతైన డిస్కౌంట్ నిలిపివేయాలి, దాంతో పాటు నకిలీ మరియు నాసిరకమైన మందులను విక్రయించే వారిని కూడా అరికట్టాలని చెప్పేసి ఒక అఖిల భారత రసాయన శాస్త్రవేత్త సమ్మెకు సంబంధించిన వారి యొక్క పిలుపును అసోసియేషన్ పిలుపు మేరకు పిలుపునిచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం కూడా మొత్తం బంద్ అన్ని మెడికల్ షాప్స్ కూడా బంద్ అయినాయి. కాకపోతే కొన్ని ఎమర్జెన్సీకి సంబంధించిన మెడిసిన్ ఎవరికైతే అత్యవసరం ఉన్నాయో వారికి మాత్రమే డ్రగ్స్ కెమికల్స్ సంబంధించిన అధికారులు వచ్చి వారికి సప్లై చేయడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రతి ఒక్క చోట కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందించడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే ఇక్కడ కొన్ని ప్రైవేట్ సంబంధించిన కార్పొరేట్ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక సంస్థల ద్వారా ముఖ్యంగా చూస్తే వీరు ఈ కెమికల్స్ ఆన్లైన్ సంబంధించిన ఔషధ విక్రయాలు అయితే వారైతే 10% నుండి 50% వరకు కూడా డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నాసిరకమైన మందులు ఇవ్వడం ద్వారా ఇటు ప్రజలకు అనారోగ్యంగా గురవుతున్నారు. అదే కాకుండా చూస్తే ఇటు కొంతమంది ఎవరైతే మెడికల్ షాప్స్ యజమానులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతూ వారికి కూడా పెద్ద ఎత్తున నష్టాలు వాటిల్తానని చెప్పేసి తక్షణమే వారిని అరికట్టాలని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే కొన్ని ముఖ్యమైన పట్టణాలలో చూస్తే వారు కొంతమంది వారి ఇళ్లలోనే స్వతహాగా మెడిసిన్ రసాయనాలతో తయారు చేసి దాంతో పాటు అందులో కూడా నాసిరకమైన మందులు ఇవ్వడంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ప్రధానంగా వీరి యొక్క డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆన్లైన్ షాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో అపోలో మెడిప్లేస్ మరియు కొన్ని ఇతరంత షాపులకు సంబంధించిన వీరు కూడా ఎక్కువ శాతం డిస్కౌంట్ ఇచ్చి నాసిరకమైన మందులతో పాటు ఇట్లా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి వారితో పాటు మెడికల్ షాప్ యజమానులు కూడా ఇబ్బందులు వాటిల్తున్నాయని చెప్పేసి దానిలో భాగంగా చూస్తే వీరిని కూడా మొత్తం అరికట్టాలి, ఇలాంటి వాటిని కూడా ఎవరికి ఇవ్వకుండా చూడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మొత్తం ఒక్కొక్క షాప్ వారైతే 10% నుండి మొదలుకొని 50% వరకు కూడా డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల కూడా ఇటు చాలా వరకు మెడికల్ షాప్ యజమాని కూడా నష్టపోతున్నాం అని చెప్తున్నారు. అదే కాకుండా మరికొంతమంది జనరిక్ అయితే మరీ విచ్చలవిడిగా రసాయన ఔషధాలు వారికి కరెక్ట్ అందులో ఉన్న మెడిసిన్ కూడా కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి కూడా చూడకుండా కొంతమంది అట్లా కూడా ఇవ్వడంతో పాటు చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఒక
మెడికల్ షాప్ యజమానులు కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపైన కూడా తక్షణమే అఖిల భారత కెమిస్ట్రీ మరియు డ్రగ్స్ సంబంధించిన అధికారులు కూడా తక్షణమే స్పందించి వీరిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పడంతో పాటు ప్రతి ఒక్క మెడికల్ షాప్ కు వెళ్లి వీరు ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ సంబంధించిన అధికారులు వెళ్లి ప్రతి మెడికల్ షాప్ లో 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ప్రతి ఒక్క మెడిసిన్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారిపైన తక్షణమే కొన్ని చర్యలు ఎవరి దగ్గర మిస్టేక్స్ ఉంటే వారిపైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వాటికి వెళ్ళేసరికి అయితే ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన అధికారులు అయితే ఎవరైతే ఉంటారో వారు కూడా అక్కడికి వెళ్ళకపోవడంతో పాటు అక్కడ వారిని చూడంటే వదిలేస్తున్నారని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఇక్కడైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా అందరిని పరిశీలించి వారి యొక్క లైసెన్స్ అయితే ఉన్నాయో దాంతో పాటు వీరికి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కరెక్ట్ ఫార్ములా ఉందా లేదా అనేది కూడా దానిపైన కూడా పూర్తి స్థాయిలో సమాచారం తీసుకోవాలి. వీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని చెప్పాలి. కొంతమంది అయితే లోకల్ గా ప్రైవేట్ గా కూడా వారి ఇళ్లలో కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టుకొని వారు కూడా తయారు చేసి ఒక మెడిసిన్ అమ్మడంతో పాటు కొన్ని ఏదైతే బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయో వాటి పేర్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఎందుకంటే కొన్ని డమ్మి పేర్ల మీద కూడా ఇలాంటి డ్రగ్స్ కూడా జనరిక్ ఉంది, అది కాకుండా కొన్ని వేరే కంపెనీస్ ఉంటాయి. ఇవన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే. సో ఖమ్మం నుంచి దేవేందర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు బంధుల షాప్ బంద్ కు సంబంధించి. దేవేందర్. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ AIOCD వాళ్ళు ఈ రోజు నుంచి కూడా దేశవ్యాప్తంగా ఫార్మసీ షాపులు బంద్లకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధానమైన మెడికల్ షాప్స్ అన్ని కూడా ఈ రోజు నుంచి బంద్ పాటిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఈ అత్యవసర పరిస్థితుల్లో దాదాపు అపోలో మెడిప్లస్ వంటి కార్పొరేట్ ఫార్మసీలు కూడా తెరిచే ఉంటాయని చెప్పేసి తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. బంద్ సమయంలో సామాన్య ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని DCA డైరెక్టర్ జనరల్ అలాగే AIOCD తెలంగాణ చాప్టర్ లో కీలకమైన సమావేశాలు కూడా నిర్వహించి ఒక ప్రధానమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. సో ఈ షాపులన్నీ బంద్ సమయంలో కూడా అత్యవసర మెడికల్ అంటే అత్యవసర మందులకు సంబంధించి ఈ 2 ఫార్మసీలు అంటే అపోలో కావచ్చు మెడిప్లస్ కావచ్చు ఈ 2 కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు కీలకంగా చెప్తున్న పరిస్థితి. అసలు బంద్ ఎందుకు చేస్తున్నారంటే దాదాపు కోవిడ్ సమయంలో ఆన్లైన్ షాపింగ్ అనేది కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి తేవడం వల్ల ప్రజలు నేరుగా మందుల షాపులకు వెళ్ళి అంటే మెడికల్ షాపులకు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకునేది చాలా తగ్గిపోయాయి. దీంతో మా వ్యాపారాలు కూడా చాలా తక్కువని చెప్పేసి కూడా ఇటు మెడికల్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఆన్లైన్లలో దాదాపు మోసపూరితమైన అంటే కొన్ని డూప్లికేట్ టాబ్లెట్స్ కూడా కొన్ని వస్తున్నాయని చెప్పేసి కూడా ఇటు మందుల షాప్ యజమానుల సంఘం కూడా తీవ్రంగా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ మెడికల్ షాప్ బంధులతో సామాన్య ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకుండా అత్యవసర పరిస్థితుల్లో ఏ మందులు కావాలన్నా జిల్లా స్థాయి AIOCD ప్రతినిధులు స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ మందులు అందేలా చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే వీళ్ళకి చెప్పడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా మందుల సరఫరాను పర్యవేక్షించేందుకు DCA కూడా తన క్షేత్రస్థాయి అధికారులు కూడా అప్రమత్తం చేసింది. ఎక్కడైనా మందుల కొరత ఏర్పడినా ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే స్పందించాలని ఫీల్డ్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఏదైనా అత్యవసర మందులు దొరకని పక్షంలో వెంటనే స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ను సంప్రదించాలని చెప్పేసి కూడా సమాచారం అందించారు. సో సహాయం కోసం DCA ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా తీసుకొచ్చింది. అధికారుల ఫోన్ నెంబర్లు కూడా కార్యాలయంలో చిరునామాల కోసం DCA అధికారిక వెబ్సైట్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా అసలు ఇక్కడ బంద్ అంశాన్ని గురించి మాట్లాడితే సో అత్యవసరంగా వీళ్ళు అయితే ఎందుకు బంద్ చేస్తున్నారని చెప్పేసి కూడా దీనికి ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. సో ప్రధానంగా ఆన్లైన్ మార్కెట్ లో మందుల అమ్మకాలను నిరసిస్తూ ఈ యూనియన్ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. సో కరోనా అయితే ప్రజల్లో ఎలాంటి అవగాహన ఉండాలంటారు? అంటే ఈ ఆన్లైన్ మెడిసిన్స్ కి సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాలి, ఎలాంటి అవేర్నెస్ ఉండాలంటారు? సో సంగీత సో ఈ మెడికల్ షాప్స్ బంద్ కూడా దాదాపు సామాన్య ప్రజల మీద భారం పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని టాబ్లెట్స్ మెడికల్ షాప్ అంటే మనం ఇక్కడ క్లియర్ గా కొన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక యాక్చువల్ గా మెడికల్ మాఫియా అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒక్క ఇంజక్షన్ కూడా అంటే దాదాపు 10 రూపాయల ఇంజక్షన్ కూడా 60 రూపాయలు 70 రూపాయలు కూడా అమ్మినటువంటి పరిస్థితి. అంటే ఈ మందుల షాపులు కూడా సామాన్య ప్రజల్ని విపత్కర పరిస్థితుల్లో కూడా అధికంగా దోచుకున్నాయి. కాబట్టి ఈ మందుల షాప్ మీద
కనీస నియంత్రణ, ప్రభుత్వ నియంత్రణ కూడా లేదని చెప్పేసి ఇటు ప్రజలు వాపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మెడికల్ షాపుల మీద ఖచ్చితంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలి. ఏ టాబ్లెట్ మ్యానుఫ్యాక్చర్ రేట్ మీద ఎంత ఎంఆర్పీ అమ్ముతున్నారో కూడా సామాన్య ప్రజలకు తెలియని పరిస్థితి. ఎక్కువగా సామాన్య ప్రజలు దాదాపు హాస్పిటల్స్ లో, కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ జబ్బు వచ్చినా కానీ జబ్బు తొందరగా నయం కావాలని చెప్పేసి కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చూపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళ సొంత మెడికల్ షాపులో కూడా పేద సామాన్య ప్రజల మధ్యతరగతి ప్రజల జేబులకు అయితే చిల్లు పెడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ షాపుల బంద్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఆ గ్రామాల్లో కూడా కొన్ని మెడికల్ షాపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా కొంత ఆర్ఎంపీ డాక్టర్లతో కూడా కొంత సమన్వయం ఉంటుంది. ఆ గ్రామాల్లో ఉన్న రోగులకు ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు, కానీ అత్యవసర మెడిసిన్స్ కొన్ని షాపుల్లో దొరకని పరిస్థితి. కొన్ని ప్రధానమైన, అంటే ఖమ్మంలో కొన్ని ప్రధానమైన మెడికల్ షాప్స్ మాత్రం అన్ని రకాల మందులు అయితే దొరుకుతున్న పరిస్థితి. సో ప్రజలు ఏమంటున్నారంటే అత్యవసర మెడికల్ షాపులు అయితే కొన్ని అందుబాటులో ఉంచండి, లేదంటే కొన్ని షాపులు కూడా తీయించి ఉంచండి, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖమ్మంలో. రైట్, థ్యాంక్ యూ దేవేందర్. తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాప్ యజమానులు ఆందోళనకు దిగారు. ఆన్లైన్ ఫార్మసీ ద్వారా మందుల విక్రయాలు పెరుగుతూ ఉండడంతో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నాయి. మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. జిల్లా మెడికల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. మెడికల్ షాప్ బంద్పై వరంగల్ మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఆన్లైన్ ఫార్మసీల వల్ల మీ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం పడుతోంది? ముందుగా T9+ ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కారాలండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను హన్మకొండ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ముందుగా మీకు చేయాల్సింది ఏంటంటే, మా అఖిల భారత AIOCD ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 41,000 మంది తమ వ్యాపారాలు బంద్ చేసిన మాట వాస్తవం అండి. ఇది ఎంతో కాలంగా మేము అన్ని తీరులో ఓపికబట్టి విధిలేని పరిస్థితిలో ఇవాళ మేము మెడికల్ షాప్స్ బంద్ చేయవలసి వచ్చిందండి. 2018 ఏదైతే జనరల్ స్టాచ్యూటరీ నోటిఫికేషన్ అనే రెగ్యులేషన్స్ కింద ఇచ్చిన నోటిఫికేషన్ 2018లో, అలాగే 220 ఈ GSR ఏదైతే ఉందండి, కోవిడ్ పాండమిక్ ఇచ్చిన ఆ 2 విత్డ్రాల్ చేసుకుంటూ ఈ కొందరు 10 ఫార్మసీస్ ఇచ్చిన ప్రిడాటరీ ప్రైజింగ్ ఏదైతే ఉన్నదో దీనికి వ్యతిరేకంగా మేము చిన్న కెమిస్ట్లం అండి. మా బతుకుదెరువు కోసం ఫార్మసీ చదువుకొని మా బతుకుదెరువుల కోసం మేము వ్యాపారం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల ఇట్లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్స్ వచ్చి మా జీవనోపాధిని దెబ్బతీస్తూ ఇవాళ ఏ వృత్తినైనా తీసుకోండి, కుల వృత్తులు ఏది పని చేయకుండా అంత పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద ఇవన్నీ, ఆఖరికి మెడిసిన్ లో కూడా ఏదైతే టేలెంట్ ఉండాలో ఫార్మసిస్టే ఉండాలనేది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 రెగ్యులేషన్ 1945 ఉన్నదో దాన్ని కూడా తుంగలో తొక్కి ఇట్లాంటి జీవనోపాధి మావి దెబ్బ రోడ్డు మీద పడేసి చిన్న కెమిస్టులు 2,000, 3,000 అమ్ముకుంటే దాంట్లో 200-300 రూపాయలు వచ్చే కెమిస్ట్లను కూడా రోడ్డు మీద పడేసే ఏదైతే ఈ GO 2 ఉన్నాయండి, 817 అండ్ 220, దీనికి వ్యతిరేకంగా మేము ఇవాళ బంద్ చేయడం జరిగిందండి. ఓకే, అయితే మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు అసలు? మేము ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ కోరేది ఒకటేనండి. ఏదైతే 81 ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 817 ఏవైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి ఇచ్చిండ్రండి, 1940, 1945 డ్రగ్స్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఆన్లైన్ గురించి ప్రస్తావనే లేదు. రెండోది, ఈ 81C ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి ఇచ్చిండ్రో, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద ఇచ్చిన నోటిఫికేషన్ ఇయాటి వరకు 6 సంవత్సరాలు దాటిందండి. ఇయాటి వరకు ఒక రెగ్యులేషన్ లేదు. ఏది ఆన్లైన్ ప్లాట్ఫామ్ జెన్యూనో ఏది జెన్యూన్ కాదో
ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ను మేము ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చడం జరిగిందండి. దీని ద్వారా తద్వారా కమ్సకం సెంట్రల్ గవర్నమెంట్ మాకు క్లారిటీకి ఇవ్వాలా. ఏఐ ప్రిస్క్రిప్షన్స్, ఏఐ జనరేటర్ ప్రిస్క్రిప్షన్లు తీసుకొచ్చి ఆన్లైన్ ఫార్మసీకి పంపించేసి పిల్లలు మత్తు మందులకు అలవాటు పడే పరిస్థితి ఏర్పడిందండి. అది ఒరిజినల్ ప్రిస్క్రిప్షనా, డూప్లికేట్ ప్రిస్క్రిప్షనా, స్కాన్ ప్రిస్క్రిప్షనా? ఈ ప్రీతి సుడాన్ గారు అండర్ సెక్రటరీ గారు 2018లో చెప్పిందండి మాకు ఈ ప్రిస్క్రిప్షన్ వ్యవస్థ తీసుకొస్తామని. ఈ ఆడి వరకు ఈ ప్రిస్క్రిప్షన్ వ్యవస్థే లేదు. దాని తర్వాత కోవిడ్ అప్పుడు షెడ్యూల్ డ్రగ్స్ కూడా ఎగ్జాంపుల్ అజిత్రోమైసిన్ ఉన్నది. గవర్నమెంటే ఇట్లా గొంతులు వస్తే ఇట్లా వేసుకోండి అని ఏవైతే ఎన్ని సాధ్య మాధ్యమాలు ఉన్నాయో అన్నిటి ద్వారా ఇచ్చింది. ఆ కోవిడ్ పాండమిక్ అయిపోయినాక కూడా అదే పరిస్థితిని పట్టుకొని ఇవాళ ఏదైతే ఈ ఆన్లైన్ ఫార్మసీస్ ఉన్నాయో వాటి ద్వారా అజిత్రోమైసిన్లు తెప్పించుకొని షెడ్యూల్ డ్రగ్ అది అట్లా వాడద్దు, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, ఏఎంఆర్ డెవలప్ అవుతుంది, అట్లాంటి వాటిని ప్రోత్సహించద్దని చెప్పి అదే ఏదైతే ఏఎంఆర్ రెసిస్టెన్స్ ఉన్నాయి ఆ పబ్లిక్ కు తెలియకుండా ఆన్లైన్ లో పెట్టేసి ఏ జనరేటర్ ప్రిస్క్రిప్షన్లు పెట్టుకున్నా కానీ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అనుకోండి, మత్తు రహిత సమాజాన్ని మీరు ప్రోత్సహించండి అని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం మేము మత్తు రహిత సమాజానికి ఇవాళ మెడికల్ షాప్స్ లో మీరు వెళ్ళి అడగండి, ఒక్క మెడికల్ షాప్స్ కూడా ప్రిస్క్రిప్షన్ లేదు మేము మత్తు మందులు ఇవ్వడం. ఏదైతే ఎగ్జాంపుల్ సైటోట్రాపిక్ డ్రగ్స్ ఉన్నాయో లేకపోతే నార్కోటిక్ అండ్ సైటోట్రాపిక్ సబ్స్టాన్సెస్ డ్రగ్స్ ఉన్నాయి, మేము ఒక్కటి కూడా అమ్మడం లేదు. వారి పిలుపు మేరకు కెమిస్ట్ గా మా బాధ్యతగా మేము మత్తు రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఒక సదుద్దేశంతో మేము మా అరికట్టు కొట్టుకుంటే ఏఐ జనరేటర్ ప్రిస్క్రిప్షన్లు తీసుకొచ్చి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లలో పెట్టి తండ్రికి తెలియకుండా పిల్లగాడు ఇంటికి మత్తు మందులు తీసుకొచ్చి వాడుతుండే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ని ఎందుకు వ్యతిరేకించుతుంది మన జాతీయ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మాకు అర్థం కాలేదు. అయితే ప్రజలు డిస్కౌంట్లని చూసి కూడా అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం, డిస్కౌంట్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేషనల్ లిస్టింగ్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉన్నదండి. డ్రగ్స్ ప్రైస్ కంట్రోలింగ్ ఆర్డర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నది. నేషనల్ ఫార్మసిటికల్ ప్రైజింగ్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ చేతున్నది. మందుల మీద ముద్ర ఎవరు వేస్తున్నారండి? మేమా? ఈ మూడు ఉన్నది ఎవరి చేతుల్లో అండి? సెంట్రల్ గవర్నమెంట్ చేతులు కాదా? మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవాళ రాసి కనుక్కోండి, వాట్ ఈస్ ది పర్సెంటేజ్ ఆఫ్ ఏ రీటైలర్ అండ్ హోల్సేలర్? 10% టు ది హోల్సేలర్ అండ్ 20% టు ది రీటైలర్. హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు గివ్ మోర్ దెన్ దట్? ఏం జరుగుతుంది దాంట్లో? చిన్న దుకాణాల మీద ఒక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, డిప్యూటీ డైరెక్టర్ ఉంటాడు, జాయింట్ డైరెక్టర్ ఉంటాడు, డైరెక్టర్ గారు ఉంటారు. ఇంతమంది పర్యవేక్షణలలో మా వ్యాపారం నడుస్తుంటది. అదే ఆన్లైన్ లో కొడుకు బాంబేలో కూర్చొని తల్లి హనుమకొండలో కూర్చొని మందులు ఆర్డర్ పెట్టినాక ముక్కులు వేసుకునే చెవులు వేసుకునేది కళ్ళల్లో వేసుకుంటాను. ఎవరండి బాధ్యులు? జెప్టో, ఈ బ్లింకిట్, ఈ ఇట్లాంటి సంస్థల ద్వారా వాళ్ళు ఏమైనా ఫార్మసిస్ట్ లాంటి టేలెంట్ షుడ్ బి ఫార్మసిస్ట్ అని 1940 డ్రగ్ యాక్ట్ ఉన్నది, 45 రెగ్యులేషన్. మరి దాన్ని ఎందుకు పాటించారండి? అది పెట్టింది అయితే సెంట్రల్ గవర్నమెంటే కదా. మాకు ఇంతమంది పర్యవేక్షణ ఉంటది, ఆన్లైన్ లో ఎవరు పర్యవేక్షణ ఉన్నదండి? ఎన్నిసార్లునండి? ఇవాళ తెల్లారు లేస్తే మీరు అంటారు కదా జిమ్ల 6 ప్యాక్ కోసం మత్తు మందులు వాడుతున్న టర్మిన్, ఆటోమేటిక్ గా వాళ్ళు కొలాప్స్ అయ్యి హార్ట్ మీద పడి కొలాప్స్ అయి పడిపోతున్నారు. ఆ మత్తు మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మెఫెంటిన్ లాంటి, టర్మిన్ లాంటి మత్తు మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? చాలా వరకు మెడికల్ షాపులో 30%, 20% అంటూ కూడా అంటే టోటల్ బిల్ పైన కూడా పెట్టడం జరుగుతుంది. దానికి ఆకర్షితులై కూడా చాలా మంది ఆన్లైన్ ద్వారా కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ప్రజలకు వీటిపై ఎలాంటి అవగాహన ఉండాలంటారు? అంటే ఓన్లీ పర్సంటేజ్ చూస్తూ ప్రజలు ఓన్లీ ఆకర్షితులు అవుతున్నారే తప్ప అసలు అది ఏం ఫార్ములా, ఎలా అసలు మనం ఆ మెడిసిన్ ఎలా వాడాలి అన్న కనీస అవగాహన కూడా ప్రజల్లో ఉండట్లేదు. ఓన్లీ పర్సంటేజ్కే అట్రాక్ట్ అయిపోతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? 100% మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకు కరెక్ట్ అంటున్నానండి? ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే దొంగ మందులన్న మింగుతాం కానీ మాకు డిస్కౌంట్ కావాలా? దీని పర్యవేక్షణ ఎక్కడున్నదండి ఆన్లైన్లో? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం, నేను పేర్లు తీయదలుచుకోలేదు. ఒక పెద్ద సంస్థ మొన్న కోర్టుకు వాళ్ళని పిలవడం జరిగింది. దాంట్లో నాట్ ఆఫ్ సబ్స్టాండర్డ్ వస్తే మందులు వాళ్ళు ఏమని చెప్పి తప్పించుకున్నారండి? వీఆర్ ఇంటర్మీడియట్స్, మేము మధ్యవర్తిత్వమే చేస్తున్నాం తప్ప కంపెనీ వాళ్ళని అడగండి అంటున్నారు.
ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం గో ఐబీబో దగ్గర మనం టికెట్ కొంటాం, ప్లేన్ ఏమో ఇండిగోది, లేటెస్ట్ ఎవరిని అడుగుతాం మేడం? కంపెనీని అడుగుతాం. మరి వాట్ అబౌట్ గో ఐబీబో ఒక పైసలు ఇచ్చారు కదా అంటే ఇంటర్మీడియట్స్ మేడం, వీళ్ళంతా ఆన్లైన్ వాళ్ళు, వీళ్ళు ఏమైనా మ్యానుఫ్యాక్చరర్సా? రెండోది, నేషనల్ లిస్టింగ్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉన్నది మేడం. దాంట్లో ఎంత % ఇవ్వాలనేది వాళ్ళ చేతులు ఉన్నది మేడం. ఎంఆర్పి ఏమన్నా మేము ముద్రిస్తున్నామా అండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఇప్పుడు ఒకసారి ఆర్టీఐ వేసి కనుక్కోండి, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ గివెన్ టు ఏ రీటైలర్ అండ్ హోల్సేలర్ అంటే 10-20%. హౌ దీస్ ఆన్లైన్ ఫార్మర్స్ ఆర్ సో కాల్డ్ చైన్ ఫార్మసీస్ ఇంత పర్సెంటేజ్ ఎట్లేస్తున్నాయి? మరి ఒరిజినల్ మందులా, డూప్లికేట్ మందులా? ఇవాళ చూస్తున్నాం మేడం, గూగుల్లో కొట్టి చూడండి, 1.5 to 5% ఆఫ్ ది మెడిసిన్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ ది ఆన్లైన్ ఆర్ స్పూరియస్, నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ. ఇవి తెలియకుండా మింగిన ప్రజలకు లేని రోగాలు వస్తాయి కానీ తెలిసిన రోగాలు వస్తాయండి. నేను దయచేసి చెప్తున్నాం మేడం, మేమేం 10-20% హోల్సేలర్ కు, రీటైల్ కు 20% మించి మాకు రావడం లేదండి. పబ్లిక్ లో ఒక అవేర్నెస్ ఏం తీసుకొచ్చిందంటే మెడికల్ షాప్ వాడు అంటే దొంగ. ఇప్పుడు 20 to 80% ఇచ్చిన వాళ్ళు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తారు. వాళ్ళు ఎసెన్షియల్ మెడిసిన్స్ మీద ఎందుకు ఇవ్వరు? మరి ఇదే 20 to 80% వాళ్ళు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్న వాటి మీదే 20 to 80 అని ప్రజలను మభ్యపెట్టి రాంగ్ అడ్వర్టైజ్మెంట్ కాదండి ఇది. రైట్. అయితే కొన్ని మెడికల్ షాపులు కూడా అంటే ప్రజల అవసరాల నిమిత్తం కొన్ని రేట్లను కూడా డబల్ పెంచి కూడా వాళ్ళు అమ్మడం జరిగిందండి. దానిపైన మీరు ఏం చెప్తారు? మేడం, ఎంఆర్పి కన్నా ₹1 ఇస్తే ఇట్స్ వయలేషన్ అండర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. 0.1 పైసా పెట్టినా ఎక్స్ట్రా ఇట్స్ వయలేషన్. వయలేషన్ లో మేము ఎందుకు చేస్తామండి? ఇంకోటి చేస్తే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, వారు కంప్లైంట్ ఇవ్వండి, వి విల్ బి పుట్ అండర్ ది బార్స్. మేము వయలేషన్ చేయమండి. మాకు వచ్చే 20% ఫోర్గో అవుతూ ఇవాళ ఎక్కడి పరిస్థితికి వచ్చిందంటే మేము మెడికల్ షాప్ అమ్మలేని పరిస్థితికి వచ్చినాం. మేము కూడా చిన్నగా ఒక లేబర్ దగ్గర నుంచి చదువుకొని ఏదో ఫార్మస్ చేసి మెల్లగా మేము మెడికల్ షాప్స్ పనిచేసి ఈ స్థాయికి వచ్చినాం మేడం. కష్ట సుఖాలు మాకు కూడా తెలుసండి. అంతే, ఈ పెద్ద చేప వచ్చి చిన్న చేప మింగినట్టు వాళ్ళ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసి క్యాపింగ్ లేని మెడిసిన్స్ మీద 80% డిస్కౌంట్ అని పెట్టి ఎవరి వెన్ను వీరుస్తున్నారండి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. కెమిస్ట్ అండ్ డ్రగ్స్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాడు. దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లా డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు వైరా యూనిట్లో పూర్తి బంద్ పాటిస్తున్నాము. ఈ బంద్ పాటించడానికి ముఖ్య కారణం ఆన్లైన్లో మెడికల్ అమ్మకాలను ఆపేయాలని కార్పొరేట్ వాళ్ళ డిమాండ్స్ తోటి ఇక్కడ చిన్న వ్యాపారస్తులు మొత్తం కెమిస్టులు అందరూ కూడా నష్టపోతున్నారు. ఈ ఆన్లైన్ వ్యాపారం చేయడం దీంతో నష్టంతో 12,40,000 మంది కుటుంబాలు కెమిస్టులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. పరోక్షంగా కూడా 5 కోట్ల మంది కూడా పబ్లిక్కి అన్యాయం జరుగుతుంది. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోవిడ్ సమయంలో ఇచ్చిన ఆర్డినెన్స్ను ఉపయోగించుకొని ఆన్లైన్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ నెల మే 20వ తారీఖున ఆల్ ఇండియాలో జాతీయ స్థాయిలో మెడికల్ షాప్ బంద్ నిర్వహించబోతున్నాం. కోవిడ్ సమయంలో ఇచ్చిన అత్యవసర పరిస్థితుల దృష్ట్యా జీవన్ ఆన్లైన్ లో పంపించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది 817E అని 220E అని. వీటి వల్ల డీల్ డిస్కౌంట్స్ ఎక్కువైపోయి స్పోరియస్ డ్రగ్స్ మార్కెట్ లో విచ్చలవిడిగా అందుబాటులో వస్తున్నాయి. వీటి ప్రభావం మెడికల్ షాప్ ల వల్ల నైతికత మీద దెబ్బపడుతుంది, మా జీవనోపాధి పోతుంది. అధిక డిస్కౌంట్ ఇస్తూ స్పోరియస్ డ్రగ్స్ పంపిస్తూ ఆన్లైన్ లో తనిఖీలకు ఆస్కారం లేకుండా ఉంది. ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ జీవో అనేది తుడుపు దాల్చలేదు, అయినా కూడా సాకు పెట్టుకొని ఆన్లైన్ ఫార్మసీలు నడిపిస్తున్నారు. దీనికి ఆన్లైన్ ఫార్మసీ వ్యతిరేకంగా మేము ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రజలకి ఏదైతే ఆన్లైన్ లో యాంటీబయాటిక్స్ కానీ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఈజీగా అందుబాటులో వస్తున్నాయి, దీని వల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది, మా షాప్ లో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది.
దీని దుష్పరిణామాలు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఉక్కుపాదం మోపి అంచివేస్తున్నారు. కాబట్టి దానికి సహకారంగా మా మెడికల్ షాప్ అసోసియేషన్ తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ సాధించే దిశగా మేము ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఈ యాంటీబయాటిక్స్ కానీ విచ్చలవిడిగా అందుబాటు లేకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చిన మందుల షాప్ బంద్ గురించి మరిన్ని డీటెయిల్స్ వర్మ అందిస్తారు. వర్మ, దీని గురించి అప్డేట్ ఏంటి? మాధవి, ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు జిల్లాలో వ్యాప్తంగా కూడా ఈ రోజు మెడికల్ షాపులు మూతపడ్డాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా కంటిన్యూగా షాపులు మూసి వేస్తామని ఇప్పటికే ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే స్వచ్ఛందంగా షాపులన్నీ కూడా సహకరించాయి. ఇక తిరుపతి ఆసుపత్రులకు ఒక మెడికల్ హబ్ గా తిరుపతి నగరం ఉంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ హాస్పిటల్స్ కానీ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో మెడికల్ షాపులు కూడా వేలాది సంఖ్యలో ఉన్నాయి. అయితే అసోసియేషన్ పిలుపు మేరకు ఈ రోజు అంతా కూడా సహకరించినట్టు సభ్యులు అయితే చెప్పడం జరిగింది. కాసేపటి క్రితమే తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట కూడా మెడికల్ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆన్లైన్ వ్యవస్థను నిర్మూలించాలని కోరారు. ఇప్పటికే తాము ఇటు డి ఫార్మసీ లాంటి క్వాలిఫైడ్ డ్రగ్గిస్టులు ప్రస్తుతం ఈ మెడికల్ షాపులు నిర్వహిస్తున్నామని, ఆన్లైన్ లో ఎవరు పడితే వాళ్ళు కనీస క్వాలిఫికేషన్ లేని వ్యక్తులు, అవి కూడా డూప్లికేట్ మందులు అమ్మడం ద్వారా ప్రజల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారని చెప్తున్నారు. మెడికల్ ప్రిస్క్రిప్షన్ అనేది ఏదైతే ఆన్లైన్ లో నమోదు చేయాలని నిబంధనలు ఉన్నా వాటిని పాటించకుండా డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్ తో కూడా మందులు కొంటున్నారని, దీనివల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కార్పొరేట్ మెడికల్ షాపులు ఏదైతే ఉన్నాయో అవి హెవీ డిస్కౌంట్ 50% దాకా డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా తమ చిన్న షాపులు నష్టపోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఎంతో పెట్టుబడి పెట్టి ఎన్నో లైసెన్స్ తీసుకొని క్వాలిఫికేషన్ డ్రగ్గిస్టుల ద్వారా తాము మెడికల్ షాపులు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం ఇటు ఆన్లైన్ వ్యవస్థ ఇటు కార్పొరేట్ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ ప్లాట్ఫామ్లను రద్దు చేయాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ మెడికల్స్ కావడంతో వాటిని పూర్తిగా డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకు తాము ఇస్తాం కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో తిరుపతి నగర వ్యాప్తంగా కూడా ఈరోజు మొత్తం ప్రధాన మెడికల్ షాపులన్నీ కూడా మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఇటు స్విమ్స్, ఇతర హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి ఏ మందుల షాపులు ఉన్నాయో అవి మాత్రం యథావిధిగా తెరిచి ఉన్నారు. అలాగే ఈ మెడికల్ అసోసియేషన్ కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. ఎవరికైనా అత్యవసర మందులు కావాలంటే ఈ నెంబర్లను సంప్రదిస్తే తాము అందిస్తామని చెప్పడం జరిగింది. ఆ నెంబర్లకు సంబంధించి ప్రజలు ఈ విధంగా ఈ బంద్ కు సంబంధించి వీళ్ళు ఎన్ని రోజులు ఈ బంద్ నడిపే అవకాశం ఉందంటారు? అంటే బంద్ పిలుపు మేరకు ఈ రోజు ఒక్కరోజు మాత్రమే బంద్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ రోజు అర్ధరాత్రి అంటే ఈ రోజు తెల్లవారుజామున అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు
మొత్తం కూడా ఈ ఒక్క రోజు పాటు ఈ బంద్ నిర్వహిస్తున్నట్లుగా దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి గత వారం రోజుల క్రితమే ప్రకటన చేశారు. ఆ మేరకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించినట్టు చెప్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి, తమ జీవనోపాధి ఏదైతే ఇబ్బంది కాకుండా ఉండేందుకు, అలాగే ప్రజలకు డూప్లికేట్ మందుల నుంచి ఏదైతే ప్రాణాలకు ఏదైతే ముప్పు పొంచి ఉందో దాన్ని నివారించడానికి మాత్రమే తాము ఈ బంద్కు పిలిపించాము. ఎందుకంటే ఇప్పటికీ అనేక సార్లు అటు కేంద్ర మెడికల్ సంబంధించి డిపార్ట్మెంట్ కానీ ఇటు రాష్ట్రాలకు సంబంధించి కూడా తాము పలుసార్లు సంప్రదించాము. అయితే వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లనే తాము ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా బంద్కు పిలుపునిచ్చాల్సి వచ్చింది. ప్రజలు దయచేసి తమను అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి అసోసియేషన్ సభ్యులైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇతర జిల్లాల్లోగే తిరుపతి జిల్లాలో కూడా దాదాపు మెడికల్ షాపులన్నీ మూసివేయడం జరిగింది. కేవలం హాస్పిటల్స్ గా అనుబంధంగా ఉన్న షాపులు మాత్రమే. దీనికి తోడు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్లు కేటాయించారో ఆ కొన్ని చోట్ల ఆ షాపులు మాత్రం అత్యవసర మందులు మాత్రమే వాటిని విక్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మెడికల్ అసోసియేషన్ పిలుపు ఇక్కడ తిరుపతి నగరంలో కూడా సక్సెస్ అయినట్లుగానే కనిపిస్తోంది మాధవి. అయితే ఆన్లైన్ ఫార్మసీలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వీళ్ళు ఇప్పుడు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇంకా ఏదైనా ప్రధాన డిమాండ్స్ ఉన్నాయా? అంటే వీళ్ళు ప్రధానంగా 2 డిమాండ్ కోరుతున్నారు. ఇటు ఆన్లైన్ లో మెడికల్స్ అమ్మడాన్ని దాన్ని నివారించాలి. ఇంకొకటి కార్పొరేట్ మెడికల్ షాపులు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ తరహాలో ఇప్పుడు నగరాల్లోనే కాదు ఇప్పుడు చిన్నపాటి పట్టణాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. దీని వల్ల తాము ఏదైతే డి ఫార్మసీ చేసి ఒక సర్టిఫికేట్ పొంది మెడికల్ షాప్ నిర్వహిస్తున్నామో మన ఉపాధి దెబ్బతింటుంది. వాళ్ళు ముఖ్యంగా బల్క్ గా మందులు హోల్సేల్ రేట్లకు ఇస్తారు కాబట్టి వాళ్ళు డిస్కౌంట్ ధరలకి ఇవ్వగలుగుతున్నారు. తాము ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా ఈ కార్పొరేట్ సంబంధించి మెడికల్ షాపులను కూడా తగ్గించాలి, వాటిని నియంత్రించాలి. ప్రధానంగా 2వ డిమాండ్ ఈ విధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏవైతే ఉన్నాయో చాలా ప్లాట్ఫామ్లు కొన్ని మెడికల్ సంబంధించిన ప్లాట్ఫామ్ తో పాటు ఇతర ప్లాట్ఫామ్లు చాలా వాటిలో ఇప్పుడు మెడికల్ అందుబాటులో ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్ అనేది కూడా కేవలం నామమాత్రంగా ఉంది తప్ప అది డాక్టర్ ఇచ్చారా లేదా అది డూప్లికేట్ ప్రిస్క్రిప్షనా ఏదైనా ఒక పేపరు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే చాలు వెంటనే ఏ మెడికల్ అయినా దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల చాలా ప్రజల ప్రాణాలకు ఖచ్చితంగా ఇది ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా డ్రగ్స్ కూడా సరఫరా అయ్యే ప్రమాదం కూడా ఉన్నట్లుగా వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ 2 డిమాండ్లను కేంద్రం తీర్చాలి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తమ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తమ జీవనోపాధి దెబ్బతినకుండా సహకరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అటు కేంద్రానికి సంబంధించిన పలువురు మంత్రులు కూడా దృష్టికి కూడా తీసుకువెళ్ళాము. అయితే చర్చిస్తాం మాట్లాడతాం అంటున్నారే తప్ప ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతోనే ఈ రోజు తాము ఈ విధంగా బంద్కు పిలుపునివ్వాల్సి వస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ షాపులు బంద్ అయితే కొనసాగుతాయి. తరువాత యథావిధిగా తెరుస్తామని చెప్పి అసోసియేషన్ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మాధవ్. రైట్, థ్యాంక్ యూ వర్మ. సో ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.